ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై గోదాదేవి తనతో ఉండేటటువంటి తన స్నేహితులందరినీ వ్రతం వైపు సిద్ధపరుస్తూ 3 దినాలు గడిచింది. ఇంకా కొంచెం సిద్ధపరచాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకనంటే అక్కడ చేరిన వాళ్ళకి కొన్ని సందేహాలు వచ్చాయి. అమ్మా గోదా, ఏదైనా మనం పని చేయాలంటే చుట్టూ ఉండేవాళ్ళంతా మనకి తోడ్పడాలి కదా. ఇటు వాళ్ళు అడ్డొచ్చి, అటు వాళ్ళు అడ్డొచ్చి, వెనక వాళ్ళు అడ్డొచ్చి, ముందు వాళ్ళు అడ్డొచ్చి ఇలా చేస్తే మనకి కష్టం కదా. బహుశా నీకు తెలిసి ఉంటుంది కదా, మన వాళ్ళంతా ఒకనాడు వ్రతం చేస్తుంటే కృష్ణుడికి ఆదేశించినట్టుగా చేస్తుంటే ఆవేళ ఇంద్రుడికి కోపం వచ్చి పెద్ద వాన కురిపించాడు. ఎంత ఉపద్రవం వచ్చిందో మనం విన్నాం కదా మన భాగవతంలో. మరి అలాగే దేవతలందరికీ మనం చేసేటువంటి ఈ వ్రతం వల్ల ఏ రకమైనటువంటి అనుకూల అననుకూల ప్రవృత్తులు ఏర్పడతాయో ఏమిటో మరి ఏం చేద్దాం మనం. గోదాదేవి మాట వింది, అర్థమైంది. ఏం బెంగలేదరా, మంచి పని చేసేవాడికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా తప్పకుండా పర్యవసానం మంచే జరుగుతుంది. అంతేకాదు అందరూ దీనికి మనకి సహకరిస్తారు చూడండి అంటూ ఉండగానే ఇంతలో పర్జన్య దేవుడు అక్కడికి వచ్చాడరా. ఎందుకనంటే వీళ్ళు చేసేది సామాన్యమైన వ్రతం కాదు కదా, శ్రీకృష్ణ వ్రతం. పైగా అది ఏదో పరీక్ష కోసం చేసేది కాదు. శ్రీకృష్ణుడే సాక్షాత్తు వీళ్ళ చేత ఈ వ్రతం చేయండరా అని ఆదేశించి వీళ్ళకి తానే ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్రతం కనుక దేవతలు మనందరికీ తెలుసును 33 కోట్ల మంది ఉంటారు అని అంటారు. ఈ 33 కోట్ల మందికి కూడా నియంత, వీళ్ళందరినీ తన దేహంలో భిన్న భిన్న భాగాలుగా కలిగినటువంటి పరతత్వం సాక్షాత్తు భగవానుడు నారాయణుడే. ఆయన కృష్ణావతారాన్ని ధరించినప్పుడు తన విరాట్ రూపాన్ని చూపించి అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క అంగంగా తన దేహంలో ఎలా ఇమిడి ఉంటారో చూపించాడు ఆయన. ఇప్పుడు భగవంతుడే అంగీకరించి వీళ్ళకి వ్రతాన్ని చేయడానికి కావలసినవన్నీ సమకూరుస్తానన్నాడు కనుక ఇహ వాటిని ఏదేది అవసరమో సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆయన దేహానికి ఏర్పడిందంటే దేవతలందరికీ కలిగింది. స్వామి ఇక్కడికి వస్తున్నాడంటే తప్పకుండా మనం అందరం వెళ్ళి ఇందులో ఏదైనా మన వంతు సేవని కూడా సమర్పణ చేసి మనం కూడా ఇందులో కొంత చేశామనేటువంటి ఒక తృప్తిని మనం పొందాలి. స్వామికి ఈ విషయం తెలిస్తే ఓ మావాడు నువ్వు కూడా ఈ సేవ చేశావా అని ఆయన కూడా ఆనందిస్తాడనేటటువంటి ఒక ప్రేమాతిశయం చేతనో దేవతలంతా వీళ్ళకి సేవలు అందిస్తారు. వాళ్ళందరి పేర్లు మనం చెప్పుకోవడం కష్టం. గోదా గోష్ఠి ముందరికి మొత్తం దేవతలంతా వచ్చారు. అమ్మా ఏం చేయమంటావు, మీరంతా వ్రతం చేయబోతున్నారట, పైన ఏమైనా పందిళ్ళు వేయాలా, దీపాలు పెట్టాలా, ఇక్కడ ఏమైనా కొంచెం ఫ్యాన్లు అందించాలా, లేకపోతే అక్కడ నీటి వసతి చేయాలా, ఏది చెయ్యాలని ఒక్కొక్కరు వస్తూ అడుగుతున్నారు. వారందరినీ కూడా గోదాదేవి ఆదేశిస్తోంది. అందరి పేర్లు చెప్పుకోవడం మనకు కూడా కష్టం. అంచేత వీరందరికీ ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉండేటటువంటి ఒక్క ఆయన్ని మనం చెప్పుకుందాం అని గోదాదేవి వానదేవుడి గురించి మనకి చెప్తోంది. వానదేవ వర్షదేవా వచ్చిన ఆయన్ని పిలుస్తోంది. ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టాడు. అమ్మా గోదా, కృష్ణుడు వస్తున్నట్ట,
అంగీకరించాట. మా అందరికీ కూడా షెడ్యూల్ వచ్చింది. మేము ఏం చేసి మీకు కూడా కొంత తృప్తి కలిగించాలో చెప్పండి అని అడిగాడు. గోదాదేవి వానదేవుడి ద్వారా మిగిలినటువంటి దేవతా వర్గానికి అంతటికీ కూడా తమ గోష్ఠికి ఏం చేసి పెట్టాలి, ఇది గోదాదేవి అడుగుతోంది 4వ ఈ దినాన. ఈనాటి పాట దాని గురించి, వానదేవుడి గురించి. గుర్తించాల్సింది ఏంటంటే, ఈనాటి పాటని విశ్వాసంతో, శ్రద్ధతో, ప్రేమతో మనం పాడితే వానలు లేవు, పంటలు లేవు అనే అరిష్టం పోయి చక్కటి వానలు కురుస్తాయి. ఎన్నోసార్లు మనం దీన్ని చూడొచ్చు. అతి శక్తివంతమైనటువంటి పాట ఈ 4వ నాటి గోదాదేవి పాడిన అందమైన పాట. వానదేవుణ్ణి గోదాదేవి ఆదేశిస్తోందో లేకపోతే ప్రార్థన చేస్తోందో ఏమైనా పర్వాలేదు, ఈ 4వ పాటని మనం కూడా ఒక్కసారి పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைக்கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்து ஏரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து தாழாதே பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிரிந்து தாழாதே சார்ங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய். நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். మగిழிందు ఉలగినిల్ పెయిదిడాయ్. గోదాదేవి చెప్తోంది, ఏదో మేము చెప్పాం కదా అని ఏదో నీ ఇష్టంగానో అయిష్టంగానో అలా చేద్దా, ఆనందంగా చేయి. కృష్ణ ప్రేమ పొందినటువంటి పిల్లలం. మాకు కృష్ణుడు అనుగ్రహించడం ఎంత ప్రధానమో కృష్ణ పరివారమైనటువంటి మీరందరూ కూడా అనుగ్రహించడం మాకంటే ప్రధానమయా. అందుకోసం చక్కగా ఆనందంగా మగిழிందు సంతోషిస్తూ ఉలగనిల్ పెయిదిడాయ్, ఈ లోకం అంతా కూడా సుఖపడేటట్టుగా లోకంలో నువ్వు కురవయ్యా. ఎప్పుడో కురిసేసామండి, వద్దు. నాంగళం మార్గళి నీరాడ, మేమందరం కూడా కృష్ణుడితో కలిసి మార్గశీర్ష స్నానం కోసం వస్తున్నాము. మార్గళి నీరాడ, మామూలుగా మా అంతటమే స్నానానికి వెళ్ళిపోతే అది వేరే విషయం. మీ యజమాని అయినటువంటి కృష్ణుడు కూడా వస్తున్నాడు మాతో పాటు. ఆయన కూడా చూస్తాడు మీరు ఎంత బాగా వాన కురిశారో, ఎంత చక్కటి నీటి పౌష్కల్యం ఏర్పడిందో, ఎంత చక్కగా లోకం సుఖపడుతోందో స్వామి కూడా స్వయంగా చూసి ఆయనే నిర్ణయం చేస్తాడు. కనుక ఆయనకి కూడా తృప్తి కలిగేటట్లుగా వర్షించడం, నీటిని అంతవరకు సుఖంగా అట్టే పెట్టడం కూడా నీ బాధ్యత. చక్కగా మంచిగా కురువుము. ఎలా కురవాలి? ఆழிమழ ఇక్కన్నా పిలుస్తోంది గోదాదేవి. ఓ ఆళి అంటే ఒక మంచి అన్ని వైపుల అలాగా చక్రంలాగా ఆక్రమించుకున్నటువంటి పుష్కలావర్తములు అని అంటుంటారండి మేఘాలని. బాగా పెద్దవి, బాగా అలుముకుని బాగా వర్షించగలిగేట్టుగా వస్తే వాటిని పుష్కలావర్త మేఘాలు అని అంటుంటారు. అదిగో అలాంటి మంచి ఆక్రమించి ఉండేటువంటి ఆళి మழைకు, అలాంటి మేఘాలకు అన్నిటికీ కూడా అన్నా నిర్వాహకుడా, మేఘాలని నీటిని నిర్వహించేటటువంటి దేవతకి పర్జన్యుడు అని పేరు. ఆయన వర్షిస్తే నీటిని పుష్కలంగా ఆపేవాడు వరుణదేవుడు అని అంటాం. సరే, వరుణదేవుడు ఏదో పర్జన్యుడు
సరే మొత్తం మీరిద్దరూ ఎవరైనా మాకు అంత బాగా తెలియదా, అసలు మీ పేర్లు ఏమిటో కూడా మాకు తెలియవు. ఆయన చేసే పని మంచి వానలు ఇవ్వడం. కనుక ఆడిమഴை కన్నా, అలాంటి పుష్కలావర్త మేఘాలని నిర్వహించేటటువంటి వాడా. ఇందులో తమాషా ఉందండి. ప్రకృతిలో దేన్ని చూసినా అది భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఒక భాగమని చూడండి. ప్రకృతిని ద్వేషించకండి ఎప్పుడును. ఈ ప్రకృతి అంతా కూడా మోహం కలిగించేది, మాయా, ఇలాగా అలాగా తుచ్చం అనకండి ఎప్పుడు. ప్రతి అంగము, ప్రతి అంశము ఇందులో పరమ పావనం. ప్రతి అంశము భగవంతుడి దేహంలో ఒక భాగమే. మేఘం అంటే చక్కటి వానలు కురిసేటటువంటి, మంచి పంటలు పండడానికి, ప్రాణాలు నిలపటానికి అవసరమయ్యేటువంటి జీవన ఆధారం నీరు. దాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ్యత కలది మేఘము అనంటే. చూడండి, మన వాళ్ళు ఆ మేఘాన్ని చూసి ఆ మేఘం భగవంతుడి యొక్క దయకి ప్రతిరూపమా అన్నట్టు భావిస్తున్నారు. అందులో కూడా కృష్ణ సంబంధాన్ని చూస్తున్నారు. ఆడిమഴை కన్నా, కన్నా అంటే కృష్ణ అని కదా, అంటే కృష్ణుణ్ణి దాంట్లో చూస్తున్నారంటే భగవంతుణ్ణి దాంట్లో చూస్తున్నారు. నిజానికి ప్రతి వస్తువు వెనక భగవంతుడే ఉంటాడు. భగవద్గీతలో ఆయన చెప్పు, అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. ప్రతి వస్తువుకి కూడా కేంద్రంలో నేనే ఉంటాను నడిపించేవాడిగా అన్నాడు ఆయన. మేఘాలకు కూడా అంతే. ఇది ఆండాళ్ళు గుర్తించింది. అందుకే ఆడిమഴை కన్నా అంటుందన్నమాట. పొగడతలు చాలు, కానీ అసలు ఏం చేయమంటారో చెప్పండి. ఒన్నోని కైకరవేల్, ఏమాత్రము దాపరికం వద్దు, ఏమాత్రం చేతిని వెనక్కి తీసుకోవద్దు. కైకరవేల్, ఒక్క మాత్రం వెనక్కి దాపరికం లేకుండా ఏం చేయాలి? మంచిగా చక్కగా నీళ్లు తీసుకుని పోయా. నేను ఎప్పుడు చేసే పని అదే కదమ్మా. వీళ్ళ కొత్త ఏమిటి నాకు అది? నా దగ్గర ఉన్నవన్నీ మొత్తం నేను ఇచ్చేస్తా. అన్నీ ఇచ్చేసి వెలవెలపోతాను కదండి. మేఘం నీరు నింపుకుని మంచి నీలి వర్ణంలో వస్తుంది. మంచి బ్రహ్మాండమైన వాన కురిసేశాక తెల్లబడి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఇచ్చిన నీరు చాలదో ఏమిటో, పాపం వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలేమో, నేను ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వాల్సింది కదా, కానీ నాకు అంతకంటే ఇంకెక్కువ కెపాసిటీ లేదే. సరే ఈ మాత్రం ఇవ్వగలిగాను, తృప్తి పడిపోయి ఊరుకోదండి. అయ్యో నేను అంత ఇవ్వాల్సిందాన్ని కదా, ఇంతే ఇచ్చానే, అయ్యయ్యో అయ్యయ్యో అని దిగులు పడుతూ ఉంటుంది. ఇంకా బాగా ఇవ్వాలి, ఇంకా బాగా ఇవ్వాలి అని అనుకుంటుంది అన్నమాట. నీ స్వభావం అదయ్యా. ఇచ్చే స్వభావం నీ మీద పెట్టాడు భగవంతుడు. అది మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. నీలో అలాంటి ఔదార్యం అనే గుణం ఉంది కనుక. చేత నీ దగ్గర దాపరికం లేదు. ఒన్నో నీ కైకరవేల్. అయితే దాపరికం లేకపోయినా ఎంత ఉంటే అంతే ఇవ్వగలుగుతావు నువ్వు తీసుకునేటటువంటి నీళ్ళే బోల్డని నీళ్లు తీసుకోవాలి. ఎన్ని నీళ్ళు తీసుకోవాలి? సముద్రం అంత నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళను అంటే అన్ని నీళ్లు నువ్వు పీల్చాలి. చేత ఆడియుళ్ పొక్కు, ముందర నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు బాగా వాన కురవాలంటే ముందర అంత నీరు తీసుకోవాలి. ఉన్నప్పుడు కదా మనం ఇవ్వగలిగేది. అంచేత నువ్వు ఇక్కడక్కడ ఈ నదిలోనూ, ఆ కాలువలోనూ, ఆ చెరువులోనూ, ఈ గుంటలోనూ, ఆ గుంటలోనూ నీళ్ళని తీసుకోవడం కాదు నువ్వు చేయాల్సిన పని. నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళు. అందులో సాగరం అని ఒకటి, సముద్రం అని ఒకటి, రెండు ఉన్నాయండి. సాగరం అంటే సగరుడు కొడుకులు తవ్వినటువంటిది, కొంచెం లోతు తక్కువ. సముద్రం అంటే ఒరిజినల్గా ఉన్నటువంటిది, బాగా సుమారుగా 40,000 పైన అడుగుల లోతు ఉండేటటువంటిది సముద్రం. దాని సముద్రం అంట. అక్కడికి వెళ్ళాలి నువ్వు, అక్కడ మునగాలి, అడుగంటా వెళ్ళాలి. అక్కడ ఉండేటటువంటి ఎండ తగిలి చల్లదనాన్ని పోగొట్టుకున్న నీళ్లు తాగకూడదు. మంచి చల్లదనం కలిగిన నీళ్ళని నువ్వు అంత బాగా చల్లనీళ్ళు తాగితే కురిసే వాన వల్ల మాలో తాపాన్ని తీర్చగలిగేటంత చల్లటి వానను నువ్వు ఇవ్వగలుగుతావు. అంచేత ఆడియుళ్ పొక్కు, సముద్రానికి లోపలి దాకా నువ్వు ప్రవేశించాలి. ప్రవేశించి ముహందు కొడు, కడుపు నిండుగా తాగాలి. తాగినట్టు గుర్తేంటి మాకు? ఆర్తూ త్రేంచాలి. భోజనం చేసిన వాడు చూడండి అంటాడు, వాడు అనేవాడు కడుపు నిండిందని అర్థం అనమాట.
అలాగే నువ్వు కూడా నీరు పీల్చి తృప్తి పడ్డట్టుగా ఒక్కసారి త్రేయించి ఏరి అప్పుడు పైకి లేవాలి. ఎంత పైకి లేవాలంటే ఏదో ఇక్కడ అక్కడ ఈ కొండ మీదకి ఆ కొండ మీదకి పెడితే అంత మేరే వాన కురుస్తుంది. ఎంత పైకి పెడితే అంత ఎక్కువ మేర నువ్వు కురవగలుగుతావు. అసలు ప్రపంచం అంతా కురవాలి నువ్వు. అంచేత ఎంత మేర పైకి నువ్వు వెళ్ళగలిగితే ప్రపంచం అంతా కురవగలుగుతావో అంత ఎత్తును ఆకాశం అంత ఎత్తు పైకి వెళ్ళాలి. అందరికీ లాభం కలగాలి. ఇది గోదాదేవి కౌదార్యం. మా ఊరు ఒకటే బాగుండాలని కోరుకోదండి. పక్కవాడు ఏమైనా బెంగవేదు. నో, మొత్తం ప్రపంచంలో ఉండే అందరూ సుఖపడాలి. వయ్యెత్తు వాడు వీరు వాడు. అంచేత ఏరి బాగా పైకి నువ్వు వ్యాపించాలి. అంత పైకి ఎక్కాలి. ఆకాశంలో ఎక్కి ఏం చేయాలి? నీ రూపాన్ని భగవంతుడి రూపంలా మార్చుకోవాలి. ఊழి முதல்வ నురువంబోల్ మెయ్ కరుత్. మెయ్ నీ యొక్క ఆకృతిని, నీ యొక్క స్వరూపాన్ని నువ్వు ఎట్లా మార్చుకోవాలంటే సృష్టి చేయడానికి పూర్వం, ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు చూస్తున్నాం కదా. ఇంతమందిని సృష్టించాలి అని ప్రళయం తర్వాత స్వామి అనుకున్నప్పుడు ఆయనలో చూడండి, పంట నిండే ముందర పొలంలోకి పెడితే ఒక నీలి ఛాయ మొత్తం అంతటా వ్యాపించి ఉన్నట్టుగా ఆయనలో కూడా ఒక నీలి ఛాయ వ్యాపించి ఉంటుందండి. శిశువుని కనే ముందు స్త్రీలో ఒక అందమైనటువంటి ఒక కాంతి ఉన్నట్టుగా, ఆ భగవంతుల్లో కూడా అట్లాంటి కాంతి ఉన్నట్టుగా నువ్వు కూడా లోకాలందరికీ కావాల్సినంత నీరు ఇవ్వడానికి కదా ఇప్పుడు నువ్వు ఉద్యమించాలి. అంత నీరు నీలో ఉన్నట్టుగా నీ దేహాన్ని అంతటినీ కూడా ఊഴి முதல்வన్ సృష్టి చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆ అనిరుద్ధుడి రూపం ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు మార్చుకోవాలి. అలాగే నీ మెయ్ కరుత్, నీ దేహాన్ని మంచి నీలి వర్ణంలోకి మార్చుకోవాలి. దేముడి దేహం లాంటి వర్ణం నీది కావాలి. నీలమేఘ శ్యాముడు రాముడు అంటారు మన కవులు. మేఘం లాంటి వాడు ఏమిటండి ఆయన? మేఘం ఒక అచేతన వస్తువు, భగవంతుడు పరమ చైతన్యం కలివాడు. ఆయనకి మేఘంతో పోలిక. ఇప్పుడు అంతకంటే గొప్ప వస్తువులతో కంటే పోలిక చెప్పాలి. కానీ మా గోదాదేవికి తెలుసును దేంతోటి ఎట్లా పోలిక చెప్పాలో. అందుకోసమనే గొప్ప వస్తువుతోటి చిన్న వస్తువుకి పోలిక చెప్పాలి. గొప్ప వస్తువు మా స్వామి దేహం లాంటి దేహాన్ని నువ్వు ధరించాలి. నీ దేహం లాంటి ఆకృతి మా స్వామిది కాదు. మా స్వామి దేహం లాంటి ఆకృతిని నువ్వు ధరించాలి. ఆ తర్వాత ఉరువంబోల్ మే కరుత్, మా స్వామి చేతిలో చక్రం ఉంటుంది. ఆ చక్రం మెరిసినట్టుగా నువ్వు మెరవాలి. ముందర మెరవాలి, ఉరమాలి, కురవాలి. 3 పనులు నువ్వు చేయాలి. మామూలుగా మనకి ఈ మెరవాలి అన్నప్పుడు ఆయన చేతిలో చక్రం అండి మంచి మేఘాల్లో మెరుస్తుంది అంటారు. తప్పు. చక్రంలాగా మేఘాల్లోంచి మెరుపులు వస్తున్నాయి అనాలండి. ఏది ఉపమానమో ఏది ఉపమేయమో గోదాదేవి కవులకి నేర్పుతోంది ఎలా చెప్పాలనేది. పాழிయన్ తోళుడై పర్పనాభన్ కయ్యిల్ ఆழிపోల్ మిన్ని. పాഴి తోలుడై ఇచ్చి ఇచ్చి పెరిగిన చేతులు మా నారాయణుడివి. మా కృష్ణుడు కూడా అంతే. పాపం కొంచెం అడిగితే కుచేలుడికి ఎంత సంపాదించాడండి ఆయన. కొంచెం అడిగితే ద్రౌపదికి ఎన్ని చీరలు ఇచ్చాడండి ఆయన. అడిగిన వాడికి అవసరాని కంటే అధికంగా ఇవ్వగలిగే ఔదార్యం కలిగినటువంటి మా స్వామి చేతి ఇచ్చి పెరిగిన చెయ్యి. పాഴి తోళుడై, అందమైనది ఔదార్యం కలిగినది. 2 ఉండాలండి. కేవలం అందం ఒక్కటే చాలదు, ఔదార్యం లేకపోతే ఉపయోగం. ఔదార్యం ఒక్కటే చాలదు, అందం లేకపోతే ఏమిటి ప్రయోజనం? కనుక 2 కలిగినటువంటి పర్పనాభన్, పద్మనాభుడు. పద్మనాభుడు అంటే లోకాన్ని బ్రహ్మని తనలోంచి పైకి తెచ్చి ఆయనకి వేదాలు చెప్పి ఆయన ద్వారా సృష్టి చేయించినటువంటి మహనీయుడు అని మనకందరికీ వేదాలు చెప్తున్నాయి. అలాంటి స్వామి ఆవేళ అసలు సృష్టి చేస్తాడో చేయడో తెలియనటువంటి స్థితిలో ఉండేటప్పుడు సృష్టి చేసి
ఒక బ్రహ్మని పుట్టించాడంటే అమ్మ మా స్వామికి మొదటి పిల్లవాడు పుట్టాడు అని ఆనందం పొందింది ఆయన చేతిలో ఉండేటి శంఖము చక్రము లాంటి ఆయనకి నిత్యసూరులు అందరూను అని అంటారన్నమాట. మామూలుగా లోకంలో కూడా అంతే కదా. కలక్క యజమానికి సంతానం కలిగితే వాళ్ళందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది. స్వామి యొక్క సంతానం ఆయన చేతిలో శంఖము చక్రము గద శాంగము ఇలాంటివి కదా. కనుక అది బ్రహ్మ పుట్టగానే మొట్టమొదటి చక్రం ఒక్కసారి మెరుపులతోటి తిరగడం ప్రారంభించింది. అదిగో ఆ చక్రం తిరుగుతూ ఎట్లా మెరుస్తుందో మేఘమా నువ్వు కూడా అట్లాంటి మెరుపుల్ని మొదట ఇవ్వాలి, మొదట మెరవాలి. మామూలుగా మనం ఉరుములు మెరుపులు అంటామండి, తప్పని చెప్తోంది గోదాదేవి. మొదట వచ్చేది మెరుపే. ఎందుకంటే మేఘం స్పృశించినప్పుడు సంయోగంలో మొదట వచ్చేది మెరుపు. ఆ వచ్చిన సంయోగం వల్ల ఏర్పడ్డ ధ్వని మనకి ఉరుముగా వినిపిస్తుంది. అయితే ఆ ధ్వని ప్రసారం జరగడం అనేది కొంత ఆలస్యంగా జరుగుతుంది కనుక మెరిసిన కొన్ని క్షణాల తర్వాత మనకు ఉరుములు వినిపిస్తాయి. కానీ మనం ఏమంటాం, మనకు వినిపించింది మాట ఉరుము కనుక ఉరుము, తర్వాత మెరుపు అంటాం. కాదండి, మొదట మెరుపు తర్వాత ఇది మనకి సైంటిఫిక్. అది చెప్తోంది మన గోదాదేవి. ఆవిడకు ఉండేటటువంటి ప్రకృతి పరిశీలన, వైజ్ఞానికమైనటువంటి పరిశీలన ఎంత ఘనమైనదో మనం గుర్తించాలి. అంచేత మేఘమా మొదట నువ్వు మా స్వామి చేతిలో ఉండేటువంటి ఉదారమైన చక్రం మెరిసినట్టుగా మెరవ్వయా. ఊరికే ఏదో ఇలా చిన్న చిన్న మెరుపులతోటి కాదు, చక్రం మెరుపులు ఎంతెంత దీర్ఘంగా ఉంటాయో అంతంత దీర్ఘంగా నువ్వు కూడా మెరవాలి. వలంబురి పోల్ నిన్రు అదిరిందు, ఆయన ఎడమ చేత పట్టినటువంటి శంఖం ఎట్లాగైతే ఆగకుండా ధ్వనిస్తుందో అట్లా నువ్వు ఉరమాలి. ఎందుకంటే రైతులకి పంటలు బాగా పండించుకోవాలని భూమిని సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఆకాశం అంతా మేఘాలు కమ్మి అది మెల్లిగా ఉరిమి ఆ తర్వాత మెల్లిగా వాన కురిస్తే అది వస్తోందంటే వీళ్ళకి ఒక ఆనందం, అది ఆరార ఆనందం కలిగి ఆ వచ్చే వానని వీళ్ళు ఆస్వాదించగలుగుతారు, పంటను పండించుకోగలుగుతారు. ఒక్కసారి ఏదో ఎక్కడో చీకట్లోంచి ఏదో వచ్చి మీద పడ్డట్టుగా నువ్వు అలా వర్షించి పోకూడదు. నువ్వు మాకు ఒక ప్రిపరేషన్ అంటాం కదా ముందర, దానికి నువ్వు కొంత సమయం ఇస్తూ మేము కొంచెం దాని గురించి బాగా లోపల ఊరి ఆస్వాదించగలిగేటట్లుగా నువ్వు వానని కురవాలయా. అంచేత నువ్వేం చేయాలంటే వలంబురి పోల్ నిన్రు అది వలంబురి దక్షిణావర్త శంఖం. ఇది మనందరికీ తెలుసును. ప్రేమించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది, ద్వేషించిన వాళ్ళ గుండెలని వ్రక్కలు చేస్తుంది. శ్రీకృష్ణుడు తన చేతిలో ఉండేటువంటి పాంచజన్య శంఖాన్ని ఒకసారి పూరిస్తే సఘోష ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ అంటాడు సంజయుడు. కౌరవులందరికీ గుండెలు అదిరిపోయాయి, పాండవులందరికీ హాయ్ హాయ్ అని అనిపించింది. చేత నువ్వు అలాగా కొంతమందికి సుఖం కొంతమంది దుఃఖం కలగకూడదు, అందరికీ సుఖం కలిగేటట్టుగా నువ్వు ధ్వనించాలి. ఆழிపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్రు అదిరిందు అలా ధ్వనించి ఆ తర్వాత తాళాదే శాంగముదైత, తాళాదే మధ్యలో ఎడబాటు లేకుండా విచ్చిత్తి లేకుండా మధ్యలో బ్రేకేజ్ అనేది లేకుండా, శాంగముదైత శరమழைపోల్, శాంగం ఆయన చేతిలో పట్టుకున్న ధనస్సుకి పేరు. అందులోంచి ఉదైత వెలువడ్డటువంటి శరమழై, బాణముల యొక్క గుంపులు ఎట్లా ఉంటాయో అట్లా వర్షించాలి వాన. అబ్బా ఏమండి ఈ మేఘాలు కురిసినట్టుగా బాణాలు వేస్తున్నాండి, వానలాగా బాణాలు వేస్తున్నాడండి అంటారు. తప్పు. బాణాల్లాగా మేఘమా నువ్వు కురవాలి, ఇట్నుంచి అటు మారుస్తోంది మన గోదాదేవి. స్వామి చేతుల్లో ఉండేటటువంటి బాణములు ఎట్లాగైతే మధ్యలో ఎక్కడి నుంచి తీస్తున్నాడు, ఎక్కడ సంధిస్తున్నాడు, ఎక్కడ లాగున్నాడో తెలియనంత వేగంగా 14,000 మంది కరదూషణాదులు చూశారు. రావణాసురుడు కూడా చూశాడండి, ఆశ్చర్యపడ్డాడు రాముడి యొక్క ఆ వేగానికి. సరే, ఆ వేళ ఆయన వేసిన బాణాలు కొంతమందిని ప్రాణాలు తీసాయి, కొంతమందికి ఆనందాన్ని ఇచ్చాయి. కానీ నువ్వు అలాగ వర్షించడానికి వీల్లేదు. అర్థమవుతోందా?
బాణాల్లాగా వర్షించాలి అంటే ఓగో వర్షిస్తానంటూ అక్కడి నుంచి పెద్ద పెద్ద ఆ వానల మేఘాల బ్లాస్టింగ్ అంటుంటారు కదా, క్లౌడ్ బ్లాస్టింగ్ అని, ఏదో అలాగే ఏదో చేసి వీళ్ళకి వాళ్ళకి నష్టం కలిగించడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే అది రాముడు గోష్ఠి, ఇది మా ఆండాళ్ళు గోష్ఠి, ఇది అమ్మవారి గోష్ఠి కదండి. అమ్మ ఎవరికి కష్టం కలగనివ్వదు. ఆయన కొంతమందిని ప్రాణాలు తీస్తే తీసుకొనివ్వండి, మాకు తెలియదు అది. కానీ మా నుంచి మా వల్ల మా ప్రార్థనతోటి వర్షించే నువ్వు మాత్రం ఎవరికి కష్టం కలదు. ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్స్ కావాలి, అంతటా కూడా సక్రమంగా వర్షించే వానల్లాగా నువ్వు వాన కురవాలి. వాഴ ఉలహినిల్ పెయ్దిడాలి, లోకమంతా సుఖపడేటట్టుగా చక్కగా ఎక్కడ కురిస్తే మంచి పంటలు పండుతాయో, లోకమంతా సుఖిస్తుందో అక్కడ కురవాలి. నిన్ను ఇవ్వాలా ఏమిటబ్బా అనుకోవద్దు సుమా, నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఉలగెనిల్ పెయ్దిడాయి నాంగళం మార్గళి నీరాడా, మేమంతా కూడా ఈ మార్గశీర్ష స్నానం చేసేట్టుగా మాతో పాటు కృష్ణుడు కూడా ఉంటాడు. అంచేత ఆయనకి ఆనందం కలిగించే నీ యజమాని కదా, నీ యజమానికి ఆనందం కలిగేటట్లుగా నువ్వు వర్షించి చక్కగా మంచి నీటి పౌష్కల్యాన్ని ఇవ్వాయా. అయితే ఇదేదో మేము నిన్ను భయపెట్టి పని చేయించుకుంటున్నాం అని అనుకోకు సుమా. మగిழிంది, ఆ చేసేదేదో హాయిగా సరదాగా ఆనందంగా, ఇంత ఉపకారం నువ్వు మాకు చేసేమని ఆనందపరుస్తున్నావు అనే తృప్తితోటి, నీ యజమాని ఆనందపరుస్తున్నాననేటువంటి ఆనందంతో వర్షించవాయా అని గోదాదేవి వచ్చిన దేవతలందరికీ కూడా వాళ్ళ విధులు చెప్పి ఉంటుంది. ఆ వాటన్నిటికీ ప్రతినిధిగా ఒక వానదేవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞని మనకు చూపిస్తున్నారు. అతి ప్రభావం కలిగినటువంటి పాట. దీన్ని 11 రోజులు, రోజుకి 11 సార్లు చొప్పున పాడితే వానలు కురుస్తాయి అనేది మనం ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మనం చూస్తాం. దీన్ని మనం శ్రద్ధగా పాడుకుంటూ ఈ 4వ నాటి వ్రతంలో గోదాదేవి అందరూ మనకు అనుకూలిస్తారని చెప్పిన మాటని విశ్వసిస్తూ ముందుకు సాగుదాం. వ్రతంలో రేపు మన వాళ్ళంతా దీనికి వచ్చే అడ్లను ఎట్లా తొలగించుకోవాలో చెప్తారు, తెలుసుకుంటూ ముందుకు వెడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.